నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి దమ్మాయిగూడలో ఉందండి. దమ్మాయిగూడ ఎక్స్ రోడ్కి జస్ట్ 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే మీకు డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు పిన్ టు పిన్ ఎండ్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్కి ప్రైస్ కూడా చెప్తానండి. చూడండి ఎంత బాగుంటుంది. హౌస్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. మనకి దమ్మాయిగూడ ఎక్స్ రోడ్కి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు ఇంకొకటి ఇక్కడ FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదు. క్లియర్ టైటిల్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడండి. హౌస్ వచ్చేసి 9 years ఓల్డ్, బట్ రీసెంట్లీ రినోవేషన్ చేశాడండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వుడ్ వర్క్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK ఇచ్చాడు, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇచ్చాడు. ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. డైమెన్షన్ కూడా చాలా మంచి స్క్వేర్ బిట్లో ఉందండి. హౌస్ వచ్చేసి 200 square yards. మన కార్ పార్కింగ్ లోపల కూడా పెట్టుకోవచ్చు, కాదంటే బయట కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి ఎంటర్ అవుదాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు లొకేషన్ చూపిస్తాను చూడండి. మీకు చుట్టుపక్కల లొకేషన్లో మొత్తం వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ చాలా మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ కూడా దగ్గరండి. మనకి దమ్మాయిగూడ ఎక్స్ రోడ్కి వచ్చేసి చాలా అంటే చాలా దగ్గరండి. మనకి 900 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర కూడా మనకి కార్ పార్కింగ్ కూడా మంచి విశాలంగా ఇచ్చాడు. గేట్లోకి ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ పక్కనే మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉంది. సెట్ బ్యాక్ కాకుండా మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంపు కూడా ఉంది. అది కాకుండా రెయిన్ వాటర్ స్టోరేజ్ ప్లేస్ కూడా ఇచ్చారండి వీళ్ళు వచ్చేసి. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాను. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మనకి కనిపించేంత సెట్ బ్యాక్. ఇది మనకి రైట్ సైడ్లో ఉన్న సెట్ బ్యాక్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంకొక సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇంకొక సెట్ బ్యాక్ అంటే ఇక్కడ మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విషయంగా ఉంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి అన్ని హౌసెస్ ఉన్నాయండి. మనకి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. దీని వెనక వచ్చేసి ప్లాట్స్ అండి. మనకి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం మనం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఉంటుంది. 3 BHK, గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇచ్చారండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఇది పార్కింగ్ ఏరియా. మనకి 2 doors ఉన్నాయండి. ఒకటి కిచెన్లోకి నుంచి రావచ్చు, ఒకటి మెయిన్ డోర్ అండి. మనకి ప్రజెంట్ మెయిన్ డోర్లోకి నుంచి ఎంటర్ అవుతున్నాం. మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్, ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి గ్లాసెస్ కూడా, గ్రిల్స్ కూడా ఉన్నాయి. అది కాకుండా ఈ కాలనీ మొత్తం సెక్యూర్డ్ కాలనీ అండి. మనకి ఇక్కడ అన్ని సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి కదా, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్లో చూడండి, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్ కూడా ఇలా ఎటువంటి క్రాక్స్ లేవండి మనకి ఇక్కడ ఇంటికి. ఎందుకంటే ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అంటే మనకి బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అంటే మీరు మనకి హాల్లో 3 BHK చెప్పాక చూపిస్తాను కూడా. ఇది వచ్చేసి ఒక విండోస్, ప్రతి ఒక్క విండో ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి ప్రతి ఒక్క విండో ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. డోర్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఎదురుగా మనకి 3 bedroom, 1, 2, దీని ఆపోజిట్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ మనం ఈ హాల్ చూపించాం కానీ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో మొత్తం మనకి ప్లేస్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు ఇదంతా. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఉంటుంది. డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చూడండి, ఇదంతా డైనింగ్ హాల్ అంటే మనం చూసేది. డైనింగ్ హాల్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు డైనింగ్ హాల్ ప్లేస్. దీని ఎదురుగా వచ్చేసి మనకి పూజ గది కూడా ఇచ్చారు వీళ్ళు. ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి చూడండి, పూజ గది చాలా పెద్దగా ఇచ్చారు. దీని పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. చూడండి ఎంత ఓపెన్ కిచెన్ అండి. మనకి చూడండి ఎంత బాగుందో ఓపెన్ కిచెన్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి డోర్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారండి. మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ కూడా మనకి షెల్ఫ్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇవన్నీ షెల్ఫ్ ఉన్నాయండి మనకి. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ చూపిస్తాను. 3 bedrooms అని చెప్పాను కదా. ఫస్ట్ ఒక బెడ్రూమ్లోకి వెళ్తానండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి. మనకి ఈ ఫ్లోర్లో 3 bathrooms, వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్లో మనకి కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. చూడండి, వర్క్ కూడా ఎంత మంచి నీట్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్. మనకి ఒకటే పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయిందండి. పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయిందండి. మంచిగా లైట్ కలర్స్ పెయింట్ కూడా వేశారు వీళ్ళు. లైట్ కలర్ పెయింట్స్ కూడా వేశారు. చాలా బాగుంది వర్క్ కూడా. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి విశాలమైన బెడ్రూమ్స్ ఇచ్చారు. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా వేసుకోండి. ఇది మనకి వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇందులో మనకి వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన ఇంకొక బాత్రూమ్ ఉందండి. మనకి బెడ్రూమ్ ఉంది, సారీ. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. స్పేషియస్ ఇచ్చారు. మనకి బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. స్పేషియస్ అంటే చాలా స్పేషియస్ ఇచ్చారు బెడ్రూమ్ కూడా. చూడండి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ ఉన్నాయి మనకి. దీంట్లో లోడ్ కూడా ఇచ్చారు. పైన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వుడ్ వర్క్ ఉందండి. మనకి
దీంట్లో కూడా బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. ఇది చాలా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది కూడా మనకి ఇంకొక దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది కూడా మనకు వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీని ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ మనం పెట్టుకోవడం మీ ఇష్టం అండి. సో దీంట్లో కూడా బాగుంది. విశాలమైన బెడ్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ ఎటువంటి క్రాక్స్లో అంటే రీసెంట్గా రెనోవేషన్ చేశారు. చాలా బాగుంది. దీంట్లో కూడా లో రూఫ్ ఇచ్చారు మనకి ప్లేస్. సో బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. చాలా బాగుంది స్పేస్. దీనికి ఈ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇక్కడ బయట ఇచ్చాడు. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు. వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారండి. మీకు 3 బెడ్రూమ్స్ చూపించాను. 1, 2, 3 హాల్ చూపించాను. నెక్స్ట్ డైనింగ్ హాల్ చూపించాను. అటు పూజ గది చూపించాను. ఇక్కడ కిచెన్ చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అండి మీకు అర్థమైపోతే. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాక మీకు అర్థమైపోతుంది. టెర్రస్ దగ్గర మీకు స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా చిన్నగా ఉన్నాయి. మనకి ఈజీగా ఎక్కొచ్చాయండి మనకి స్టెప్స్ కూడా. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు 2 డోర్స్ ఉంటాయండి కనిపించేది. ఇది వచ్చేసి మనకి కిచెన్ డోర్ అండి. ఇది కిచెన్ నుంచి బయటికి రానికి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మనకి మెయిన్ డోర్ కూడా చాలా మంచి విశాలంగా ఉంది. మనకు అది కాకుండా ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నుంచి మనం ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్తే అక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. జస్ట్ వాష్ బేసిన్ పెట్టుకోనికే. చూడండి అక్కడ వాష్ బేసిన్ పెట్టుకోనికి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే మనం వచ్చేసి మెయిన్ డోర్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి గ్రిల్స్ కూడా పెట్టేశారు. కిచెన్కి మెయిన్ డోర్కి గ్రిల్స్ కూడా పెట్టారు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాము. ఈ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మనకు వుడ్ వర్క్ ఉంటుందండి. ఈ ఫ్లోర్ అంతా మనకు వుడ్ వర్క్ ఇచ్చారు. చాలా మొత్తం బెడ్రూమ్స్ అని చూడండి. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్లో మనకి గెస్ట్ హాల్ సపరేట్ 2 ఉన్నాయి. చూడండి వర్క్ కూడా చాలా మంచి డీసెంట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి. మీకు ఎక్కడ ఎటువంటి క్రాక్స్ కూడా కనిపించండి. మనకి అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు వీళ్ళు వచ్చేసి. చాలా బాగుందండి వర్క్ కూడా. చూడండి ఇదంతా హాల్ అండి మీరు చూసేదంతా. ఈ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఎదురుగా వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్, దాని కూడా వుడ్ వర్క్ చేయించుకున్నారు. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా. ఎటువంటి క్రాక్స్ లేవండి. చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ చేయించారు. ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి ఇది పూజ గది, పూజలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాల్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళే దగ్గర చిన్న ఆర్చ్ లాగా మంచి వుడ్ వర్క్ కూడా చేయించుకున్నారు మీరు. చూడండి ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. డైనింగ్ హాల్ నుంచి మన కిచెన్కి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ అండి. మనకి డైనింగ్ హాల్కి మధ్యలో, డైనింగ్ హాల్కి కిచెన్కి మధ్యలో ఒక చిన్న వుడ్ వర్క్ కూడా చేయించుకున్నారు. చూడండి వర్క్ కూడా చాలా మంచి స్పీషియస్గా ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ మీరు చూసేది. నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ అండి. కిచెన్కి డైనింగ్ హాల్కి మధ్యలో ఇది వుడ్ వర్క్ ఇచ్చారని చెప్పాను ఇదేనండి మనకి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వర్క్ కూడా చాలా మంచి స్పీషియస్గా ఇచ్చారు. చాలా బాగుంది వర్క్ కూడా. ఎటువంటి క్రాక్స్ లేవండి మనకి. కొంచెం స్పేస్ కూడా చాలా బాగుంది. కిచెన్లో కూడా స్పేస్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. మంచి వుడ్ వర్క్ ఇచ్చారండి మనకి కిచెన్లో కూడా. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి కిచెన్ వర్క్ అండి మీరు చూసిందంతా. ఇప్పుడు కిచెన్ వర్క్ అండి. చూడండి ఎంత బాగుందో కిచెన్ వర్క్ కూడా. కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ హాల్ చూపించాను. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. ఇది పూజ గది. ఇది లాక్ వేసినట్టున్నారు. ఇది పూజ గది అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు 3 బెడ్రూమ్స్ చూపిస్తాను. కిందనైతే 3 బెడ్రూమ్స్ ఇచ్చాడు. సేమ్ అలానే ఇచ్చాడు. కానీ ప్రతి ఒక్క బెడ్రూమ్లో వుడ్ వర్క్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం హాల్, ఇది ఒక బెడ్రూమ్లోకి వచ్చాను. ఈ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. అది కాకుండా మనకు వుడ్ వర్క్ కూడా ఉంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఉంది. మనకి వర్క్లో ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే మంచి వర్క్ ఇచ్చారు. నీట్ టర్న్అవుట్ ఇచ్చారండి మనకి. టర్న్అవుట్ కూడా నీట్ ఇచ్చారు. చూడండి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇంకొక బాత్రూమ్ అండి. ఇక్కడ ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది ఒక బెడ్రూమ్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఉంటే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చారు. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ వుడ్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి వర్క్. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి మనకి. పైన మనకి లోర్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారు.
ఇది మనకి ఇంకొక బాత్రూమ్ అండి, ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి, చూడండి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి, చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పీషియస్గా ఇచ్చారు. వర్క్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇక్కడ బయట ఇచ్చాడు. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు, మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ చూడండి మొత్తం వుడ్ వర్క్ ఉంది. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది, ప్రీషియస్గా వుడ్ వర్క్ చేయించారు, చిన్నగా కనిపిస్తుంది బెడ్రూమ్. చూడండి ఎంత బాగుందో, మంచి ప్రీషియస్ ఇచ్చాడు. చూడండి మంచి ప్రీషియస్గా ఇచ్చారు వీళ్ళు. బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి వుడ్ వర్క్ ఇచ్చారు. దీంట్లో కూడా నేను లోరో ఫుడ్ ఇచ్చారండి. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చారు. మనకి ఎటువంటి క్రాక్స్ కూడా ఉన్నాయి, మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. 1 2 3 ఈ థర్డ్ బెడ్రూమ్ది కూడా మీకు చూపించాను కదండి. దీంట్లో మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీంట్లో కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో, చాలా బాగుంది. 3 బెడ్రూమ్స్ చూపించానండి మీకు. మళ్ళీ హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, విజిటర్స్ హాల్ కూడా చూపించాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఏదో మీకు అర్థమైపోతుంది. టెరెస్ పై నుంచి వ్యూ చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి అంతా టెరెస్ పై నుంచి వ్యూ అండి మీకు. చూడండి అన్ని ఇక్కడ అన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయండి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. దమ్మాయి కూడా ఎక్స్ రోడ్కి చాలా దగ్గర అండి మనకి. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36 డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి మనకి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ 9 years old అండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వుడ్ వర్క్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ 3 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK అండి. ప్రైస్ వచ్చేసి 1,65 lakhs చెప్తున్నాను అండి. నెగోషియబుల్ ఉందండి ప్రైస్ పైన, కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.